హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ బయట షాప్లో లాగా ఇంట్లోనే ఈజీగా హెల్దీగా మనకి నచ్చినట్టు మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీంతోపాటు ఆలూ బజ్జీ కూడా చేసుకోవచ్చు. మన 1+2 ఆఫర్ లాగా ఒకటి చేసుకుంటే ఇంకొకటి కూడా సింపుల్గా చేసుకోవచ్చు. మిర్చి బజ్జీ ఆలూ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం పిండి తీసుకోండి. క్వాంటిటీ అనేది మనకి మిర్చి బజ్జీ ఎన్ని వేసుకుంటాం అనేది క్వాంటిటీ బట్టి వేసుకోండి. నేనైతే పిండి కొంచెం మరింత వేసుకున్నాను. ఆలూ బజ్జీ కూడా వేసుకుందామని చెప్పేసి నేనైతే చేత్తో కాకుండా విస్కర్తో కలుపుకుంటున్నానండి. చేత్తో మనం కొంచెం గరం మసాలా వేసుకుంటాం కదా, చేత్తో కాకుండా విస్కర్తో కలుపుకుంటే ఇంకా బాగా కలుస్తుంది స్మూత్గా. దీంట్లోనే మనం కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు సోడా ఉప్పు వేసుకోండి, 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి, 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. నేను ఇంట్లోనే గరం మసాలా అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను ఎప్పుడు. ఇంకా అలాగా గరం మసాలా అనేది వేసేసుకోండి. వేసుకున్నాక విస్కర్ తోటే బాగా కలిపేసుకోండి. విస్కర్ తోటి ఒకసారి ఇవి మొత్తం మిక్స్ చేసుకున్నాక తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోండి. వాటర్ అనేవి ఒకేసారి పోయకండి, కొన్ని పోయండి. అప్పుడే మనకి పిండి ఎన్ని వాటర్ పడతాయి అనేది ఒక ఐడియా ఉంటుంది. మనకి క్వాంటిటీ పట్టేసి వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. కొంచెం వేసుకుంటూ పిండి మొత్తాన్ని విస్కర్తో కలిపేసుకోండి. బాగా ఇలా కలుపుకున్నాక దీంట్లోకి కొంచెం 1 స్పూను లేదా 2 స్పూన్లైనా సరే వాము తీసుకోండి. 2 స్పూన్లైన వాము అయితే బెటర్, బాగానే ఉంటుంది కాబట్టి 2 స్పూన్లైనా వాము తీసుకొని, నేనైతే 1 స్పూనే తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోలేదు. 1 స్పూన్ అండ్ 1.5 స్పూను వాము తీసుకొని చేత్తో బాగా నలుపుకొని ఇలా వేసేసుకోండి. వేసుకున్నాక ఇంకా విస్కర్ తోటే బాగా వాటర్ పోసుకొని బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక పిండి కలిపినాక మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, పిండి అనేది ఇలా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నారనుకోండి, లోపల ఏదైనా చిన్న ఉండలున్నా లేదా కొంచెం బాగా నానుతుంది, స్మూత్గా వస్తుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అప్పుడు మన్నీ పడతాయి కాబట్టి పిండికి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాము. ఈ లోపల మిర్చి అనేది తీసేసుకున్నాము, మిరగాయలు అనేవి తీసేసుకున్నాము. మిరగాయలు అనేవి తీసుకున్నానండి, ఇవి పెద్ద సైజుగా ఉన్నాయి కదా. ఈ మిరగాయలకి ఒక ఘాటు పెట్టేసుకున్నాము. లోపల వాము సాల్ట్ పెట్టుకుంటారు. ఒకసారి నేను అలా ట్రై చేశాను కానీ నాకు అంతగా నచ్చలేదు. నేను ఈసారి అయితే ఓన్లీ ఘాటు పెట్టుకొని వదిలేసుకుంటున్నాను. వేసేటప్పుడు కొంచెం పిండి లోపలికి అనుకుంటే సరిపోతుంది. ఇలా చేతితోటి ఇలా అనుకొని పిండి అనుకుంటే కొంచెం లైట్గా సరిపోతుంది, టేస్ట్ బాగుంటుందండి. ఇలాగ నేను ఒకసారి షాప్లో కొనుక్కున్నప్పుడు చూశాను లోపల పిండి ఉండటం. ఇంకా అలాగే ఒక ఉల్లిపాయ కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇవి 2 రెడీగా పెట్టేసుకున్నాక ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయినాక బజ్జీ అనేది ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండండి. మనం పెట్టిన ఘాటులో కూడా కొంచెం పిండి పోయేటట్టు చూసుకోండి, అప్పుడు బజ్జీ అనేది టేస్ట్గా వస్తుంది. చూడండి, అలా పిండి చేతితోటి అలా ఘాటు అనేది పక్కకు అనేసి ఇంకా పిండి పోయింది అనుకోండి, ఆ టేస్ట్ అనేది వేరుగా ఉంటుంది, సపరేట్గా ఉంటుంది. లేదా ఒకే పిండి పాకపోయినా సరే ఘాటు పెట్టుకొని అలాగే వేయించుకోండి, ఇంకా బాగుంటుంది. అన్నీ ఇలాగే చేసేసుకోండి. మొత్తం ఇలా చేసుకున్నాక టేస్ట్ అనేది ఎలా ఉందనేది మీరు నాకు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆలూ బజ్జీ కూడా చేసుకుందాం అనుకున్నాను కాబట్టి ఆలూ కూడా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నాను చాకుతోనే. ఇలా ప్రిపేర్ చేసుకొని బజ్జీ అనేది ఉడికినాక తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి. మళ్ళీ మొత్తం చూపిస్తాను చూడండి, నాకు కంప్లీట్ అయినాక. చాలా టేస్ట్గా ఉంటే ట్రై చేసి కామెంట్ చేయండి.